గత 13 రోజులుగా గుంటూరులో జరుగుతున్న సరస్ మేళ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కమిషనర్ కె మయూర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో ఉన్న మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ సరస్ మేళను చూడవచ్చని చెప్పారు. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకి ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా కాపాడి వారిని క్షేమంగా వారి ఇళ్లకు పంపిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో జరగాల్సిన సరస్ మేళను గుంటూరుకు తెచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. దేశంలోని మహిళల్ని లక్పతి దీదీగా తయారు చేయాలని మోడీ పిలుపునిచ్చారని తెలిపారు. ఇంటికో మహిళల్ని పారిశ్రామికవేత్తగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సరస్ మేళా విజయవంతం అవటానికి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మనం తయారు చేసినటువంటి వస్తువుకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, నేరుగా మధ్యవర్తులు లేకుండా, మిడిల్ మ్యాన్ లేకుండా, సేల్స్ మ్యాన్ లేకుండా, రిప్రజెంటేటివ్ లేకుండా నేరుగా తయారు చేసినటువంటి వ్యక్తులే వచ్చి ఇక్కడ వస్తువులను అమ్మడం. అది వాళ్ళ యొక్క పనితనానికి, వాళ్ళ యొక్క కష్టానికి నిదర్శనంగా మనం చెప్పాలి తప్ప ఇది మనీతో కొలిసేటటువంటి వ్యవహారం కాదు. ఈరోజు ఇది బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే ఒకవైపు మోడీ గారు లక్పత్ దీదీ అంటున్నారు, అంటే మన ఆడపడుచుల్ని లక్షాధికారులను చేయాలి. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ప్రైనర్ కావాలి, ప్రతి చెల్లి లక్షాధికారి కావాలి అంటున్నారు. అక్కడ ఢిల్లీ మీద ఉన్నటువంటి మోడీ గారు ఆ మాట అంటున్నారు, ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి సీఎం గారు అదే మాట అంటున్నారు. కాబట్టి వికసిత్ భారత్లో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వర్ణాంధ్రలో విజన్ 2047 నాటికి నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తాను, అప్పటికి నేను బతికే ఉంటాను, గ్యారెంటీగా బతుకుతాను. ఇంకో 20 ఏళ్ళే కదా, 22 ఏళ్ళు బతకలేమో, బతుకుతాను. అప్పుడు ఖచ్చితంగా మీరు అడగండి, ఏమి సార్ మీరు ఆ రోజు అన్నారు, ఇది రికార్డు చేయండి కావాలంటే. మేము లక్షాధికారి కాలేదని ఎవరైనా చెప్పండి. నేను బిగినింగ్ రోజు కూడా చెప్పాను, లక్షాధికారి కానటువంటి నా చెల్లి అకౌంట్లో ఎంత తక్కువ ఉందో అంత తక్కువ ఉన్నటువంటి అమౌంట్ని నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫలితాల మీద నాకు ఆ విశ్వాసం ఉంది. 3 సార్లు ఏకదాటిగా కలిసినటువంటి మోడీ గారి నాయకత్వం మీద మనందరికీ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా వారు చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా మనం లక్షాధికారం అవుతాం. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ అవుతారు. ఎంటర్ప్రైనర్ అంటే ఇక్కడ మరి టాటా బిర్లాలు అనేటువంటిది కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడి, మనం నలుగురికి ఉపాధి కల్పించి, మన ఇంట్లో ఆర్థికంగా ఎదుగుదలను ఇచ్చేటటువంటి ఏ కార్యక్రమానికి అధిపతి అయినా అది ఎంటర్ప్రైనర్షిప్గా భావించి ప్రతి చెల్లి ఒక ఎంటర్ప్రైనర్గా ఎదుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నందమూరి తారక రామారావు గారి మన గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మేళా గురించి చాలా డీటెయిల్డ్గా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి సరస్ మేళా అనేది ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంది. బట్ మన గుంటూరు జిల్లాలో జరిగిన ఈ సరస్ మేళా ఆ సరస్ మేళాకి ఏంటి తేడా అంటే, ఇది నేషనల్ లెవెల్లో ఏదైతే ఢిల్లీ, నోయిడాలో ఎన్ఆర్ఎల్ఎం ద్వారా అక్కడ జరుపుకుంటున్న సరస్ మేళా లాగా అటువంటిది మన గుంటూరులో మినీ ఇండియా, ఏదైతే మినీ ఇండియాని రిఫ్లెక్ట్ చేస్తున్న ఈ సరస్ మేళాని మన గుంటూరు జిల్లాలో జనవరి 8 మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు దానికి ముగింపు కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. గడిచిన ఈ 13 రోజులుగా దాదాపు 13 lakh పీపుల్ మన ఈ మేళాకు రావడం జరిగింది. అదేవిధంగా 25 crores పైన ఇక్కడ ఏదైతే 343 స్టాల్స్ ఉన్నాయో వారందరికీ కూడా మంచి సేల్స్ అనేది జరగడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక నేషనల్ లెవెల్ సరస్ మేళా మన గుంటూరు జిల్లాలో జరగడం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా గౌరవపడాల్సిన విషయం. దాంటిని ఇనాగ్రేట్ చేయడానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసినది కూడా మన అందరికీ కూడా సంతోషం. దానికోసం గుంటూరు జిల్లా ప్రజలందరి తరపున, జిల్లా యంత్రాంగం తరపున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ విషయం తెలిసినదే, ఎందుకంటే ఇలాంటి నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ మన గుంటూరు జిల్లాకు ఎలా వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో చూస్తే దాదాపు 600 పైన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇవి అన్ని డిస్ట్రిక్ట్స్ అవి అన్ని కూడా కాకుండా మన గుంటూరు